హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మీరు ఒకవేళ థంబ్నెయిల్ చూసి వచ్చి ఉంటే నిజమే, నేనైతే ఇటలీని వదిలేసినాను. సో నేను మాస్టర్స్ ఇటలీలో చేశాను, అయినా కానీ ఇటలీలో 3-4 years ఉన్నా, అయినా కానీ ఇటలీని అయితే వదిలేశాను. సో దానికైతే నా పర్సనల్గా చాలా కారణాలు ఉన్నాయి. సో చాలామందికి తెలిసింది ఏంటంటే ఇటలీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఒకటి మాత్రం చాలా వైరల్ అయిపోయింది. అవును, నిజమే, ఇటలీ అయితే ఫ్రీ ఎడ్యుకేషనే. సో మనకు స్కాలర్షిప్ అయితే చాలా వస్తాయి అండ్ ఇంకా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువనే ఉంటుంది. సో కానీ ఇదంతా కాయిన్కి ఒకవైపు, ఇంకోవైపు ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. సో జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే రేసిజం కూడా ఉంటుంది. సో ఇది బయట కనిపించదు, కానీ విలేజెస్లో ఇంకా ఉంటుంది. సో అది ఇంకా మనకు తప్పదు, ఏ కంట్రీలోనే అంతే. సో ఇవన్నీ ఇంకా డార్క్ రియాలిటీస్. సో ఇవన్నీ కారణాలు నేను ఫేస్ చేసిన. అండ్ ఇంకా మాస్టర్స్ అయితే ఫ్రీగానే అయిపోతుంది, ఖర్చు ఏమి ఉండదు. సో ఈజీగానే అయిపోతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్, సో మనము లైఫ్ లాంగ్ మాస్టర్ చేసుకుంటూ ఉండలేం కదా. సో మాస్టర్స్ చేసిన తర్వాత కూడా మనకు ఒక మంచి జాబ్ కావాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మనకు మనీ కావాలి, ఇండియాకి పంపాలి, ఇండియాలో ఫ్యామిలీ సెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కోరికలు అయితే ఉంటాయి. సో నేను కూడా అవన్నీ ఆలోచించే లాస్ట్కి అయితే నేను ఇటలీ దాటి బయటకు వచ్చేసాను. సో మీరిగిన నా ఛానల్కి కొత్తగా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసిక్లీ ఏంటంటే నేను నా బీటెక్ అయిపోగానే 2019లో బీటెక్ అయిపోగానే ఇటలీకి అయితే వచ్చాను. మాస్టర్స్ కోసం వచ్చాను. నాది బ్యాచిలర్స్ మెకానికల్ అయింది. బ్యాచిలర్స్ అయిపోగానే మాస్టర్స్ కోసం అయితే యూరోప్కి వచ్చాను, ఇటలీకి. సో నేను కూడా సేమ్ ఇదే డైలమాలో ఉండేనే. ఫ్రీ ఎడ్యుకేషన్, సో మనీ వస్తాయి, స్కాలర్షిప్ వస్తుంది, ఎడ్యుకేషన్ ఫ్రీగా అయిపోతుంది. మనకు ఇండియాలోనే బ్యాచిలర్స్కి లక్షలు పెడతాము, కానీ మాస్టర్స్ ఫ్రీ అవుతుందంటే చెప్పగానే సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి, సో ఏం ఆలోచించకుండా యుఎస్ ఆఫర్స్ అన్నీ వదిలేసి, సో ఇంకా దేనికి ట్రై చేయకుండా, ఐఎల్స్ ఏం రాయకుండా యూరోప్కి అయితే వచ్చేసాను ఎగబడి. సో 2019లో అయితే వచ్చేసాను. ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి నీకు ఏం ఖర్చు ఉండదు. సో మహా అంటే మ్యాక్సిమం చెప్పాలంటే ఒక 1500 రూపీస్ ఖర్చు అవుతాయి. అది కూడా INRలో చెప్తున్నా నేను. అంటే ఒక 20 euros దాకా ఖర్చు అయితే అంతే 1 yearకి. ఇంకా ఏది ఖర్చు ఉండదు. సో ఇది మాత్రం నిజమే, ఇటలీ ఫ్రీ ఎడ్యుకేషన్. సో మనకు ఏం ఖర్చు ఉండదు. సో మన ఖర్చు ఉండక వాళ్ళే మనకు డబ్బులు ఇస్తారు, 5 lakhs ఇస్తారు సంవత్సరానికి. లిటరల్ చెప్పాలంటే ఇది ఒక సోమరిపోతుల్ని చేస్తారు మనని. సో ఫ్రీగా అయిపోతుంది ఎడ్యుకేషన్, మొత్తం ఈజీగా అయిపోతుంది స్కాలర్షిప్తోని. అకామిడేషన్ కూడా అదే స్కాలర్షిప్తో మనం మంచి అకామిడేషన్ తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, తాగొచ్చు, తినొచ్చు. సో ఈజీగా 2 years 3 years ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. సో నేను కూడా అంతే. 2019లో నేనైతే ఇటలీకి వచ్చాను. నేను రోమ్కి దగ్గరలో మా యూనివర్సిటీ ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ క్యాసినో అండ్ సదరన్ లాజియో అని. సో నేను కూడా స్కాలర్షిప్ బేస్ మీద వచ్చాను. సో నాకు కూడా సేమ్ అంతే. నార్మల్గా మనం ఇండియాలో ఎట్లయినా బీటెక్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఏదో మాస్టర్స్ అంటే ఏదో హై ఎండ్ మోడల్, మనం సైంటిస్ట్ అలాగే ఏమి ఉండదు. సో బేసిక్ సబ్జెక్ట్సే. సో ఇండియాలో మనం ఎంత చదువుకుంటున్నామో సేమ్ అదేలాగా ఇక్కడ చదువుకుంటే పాస్ అయిపోతాం. సో ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా మరి అంత ఎక్కువ హార్డ్ ఉండవు. అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ చెప్పాలంటే ఇటలీలో ఒక రూల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. సేమ్ మనం ఇండియాలో JNTUకి ఎట్లా ఫాలో అవుతామో మామూలు యూనివర్సిటీస్, ఇక్కడ కూడా బోలోనియా యూనివర్సిటీ ఉంటుంది. సో దాన్ని ఫాలో అవుతారు. సో ఒక్కొక్క ఎగ్జామ్ వచ్చేసి 30 marks ఉంటుంది. సో ఇంకా 30 marksకి ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పి దాన్ని బట్టి పాస్ ఆర్ ఫెయిల్ ఉంటుంది. 18 marksకి పాస్ ఉంటుంది. సో మ్యాక్సిమం చాలామంది ఈజీగానే పాస్ అయిపోతారు. సో మాస్టర్స్ అనేది నీకు అంత హార్డ్ ఏమి ఉండదు, కానీ చాలామంది లేట్ చేసుకుంటారు. ఎందుకంటే సో పార్ట్ టైం మనం చేసుకుందామా అని చెప్పి. అండ్ ఇంకా ఈ పార్ట్ టైం కూడా పెద్ద స్టోరీ ఉంది. సో ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పార్ట్ టైమ్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు, లాంగ్వేజ్ అడుగుతున్నారు. సో మీకు ఒకవేళ లాంగ్వేజ్ వచ్చుంటే హ్యాపీ, వచ్చుంటే మీకు ఏం టెన్షన్ ఉండదు, జాబ్ వస్తుంది, పర్లేదు. ఒకవేళ మాకు లాంగ్వేజ్ రాదు, కానీ ఇటలీలో సెట్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టం. చాలామంది వెళ్ళిపోతున్నారు. మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు కూడా ఇటలీలో వెళ్ళారు, అందరు బయట వచ్చేసారు. ఎందుకంటే ఇటలీలో బెనిఫిట్స్ తీసుకోవాలి, తప్పలేదు. ఎందుకంటే మనకున్న టాలెంట్తోని బెనిఫిట్స్ తీసుకోవాలి, తప్పలేదు. కానీ మన ఫ్యూచర్ మనకి ఇంపార్టెంట్ కదా. సో దానివల్ల నేనైతే ఇటలీ నుంచి బయటకు వచ్చేసిన. సో నేనైతే మాస్టర్స్ ఫినిష్ చేసుకున్నా. మాస్టర్స్ నార్మల్గా 3 years పట్టింది నాకు. మాస్టర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇటలీలో నేను కొన్ని 100 జాబ్లు అప్లై చేసిన. యాక్చువల్గా నేను మెకానికల్ డిజైన్ ఇంజనీర్ని.
సో నాకు దాంట్లో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది డిజైన్లో ఎట్లా చేయాలని చెప్పి. నాకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేదు, అయినా కానీ కొంచెం కోర్సెస్తో నేర్చుకొని బేసిక్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను. కొన్ని వందల జాబ్ అప్లై చేసిన, అసలు నా రెజ్యూమ్ కూడా కన్సిడర్ అయ్యేది కాదు. అదే టైంలో నేను వేరే కంట్రీలో అప్లై చేస్తే అక్కడ నా రెజ్యూమ్ పిక్ అయ్యేది. కానీ నేనేమనుకున్నాను అంటే ఇటలీ ట్రై చేద్దాము, ఇటలీలో ఆల్రెడీ మాస్టర్స్ అయిపోయింది కదా, కొంచెం ఫ్యూచర్లో ఏమైనా బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఇటలీలో ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అసలు కొన్ని వందల అప్లికేషన్ పెట్టినా కానీ ఒక్క అప్రూవల్ వచ్చేది కాదు. సో నేను చాలా ఫిటప్ అయినా, నేనే కాదు చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ అంతే. సో ఎవ్వరికో 100 మందికి ఒక్కడికో ఇద్దరికో మాత్రమే తగిలింది. సో మ్యాక్సిమం అందరూ ఇంకా స్ట్రగ్లింగే ఇటలీలో ఉన్నోళ్ళు. సో మాస్టర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత కొంతమందికి ఏంటంటే అక్కడే ఫినిష్ చేసుకున్నారు కదా, అక్కడే జాబ్ కొడితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇంకా అక్కడ ఉండి ట్రై చేస్తున్నారు. సో కొంతమంది ఏమో బయటకు వచ్చేసినారు. సో ఇది ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్ ఉండి సో మీకు జాబ్ కావాలంటే మాత్రం కంపల్సరీ ఇటలీ నుంచి బయటకైతే రావాలి. అయితేనే కొంచెం శాలరీ పరంగా కానీ జాబ్ పరంగా కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే లాంగ్వేజ్. చెప్పాను కదా స్టార్టింగ్లో, లాంగ్వేజ్ బ్యారియర్ అయితే దారుణంగా ఉంటుంది. సో ఇటలీలో వచ్చేసి నీకు అఫ్కోర్స్ నేను ఇదంతా రిఫరెన్స్ ఎలా చెప్తున్నా అంటే ఒక మెకానికల్ సైడ్ నుంచి చెప్తున్నాను, నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఒక మెకానికల్ ఇంజనీర్గా నేనైతే నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. సో మెకానికల్ ఇంజనీర్స్ మ్యాక్సిమం మనము ఏం డిజైనింగ్లో ఉన్నా కానీ, ప్రొడక్షన్లో ఉన్నా కానీ, దేని ఫీల్డ్లో ఉన్నా కానీ నీకు నీ జూనియర్స్తో కానీ నీ సీనియర్స్తో కొన్ని మాట్లాడాలి. సాఫ్ట్వేర్ లాగా జస్ట్ కోడింగ్ సరిపోదు. సో నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని నువ్వు ఒక పార్ట్ని కానీ డెవలప్ చేయాలి, ఆర్ ఎల్స్ ప్రొడక్షన్లో పెట్టాలంటే నువ్వు మాట్లాడాలి. సో నీకు లాంగ్వేజ్ స్కిల్స్ అంటే మంచిగా ఉండాలి. సో జస్ట్ నువ్వు ప్రతి దానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ సూపర్వైజర్తో నువ్వు ట్రాన్స్లేట్లో చూపిస్తా అంటే మాత్రం వాళ్ళకు ఫెటప్ అయిపోతారు. సో తిట్టేస్తారు. సో మనకు లాంగ్వేజ్ కూడా రాదు కాబట్టి వాడు తిట్టినా కానీ మనం ఏం పట్టించుకోము, నవ్వుతూ ఉంటాం. సో నాకు అదొక్కటి ఫేస్ చేసిన. సో దానివల్ల నేనైతే కొంచెం బాధగా ఫీల్ అయ్యి ఇంకా నేను బయటకైతే వచ్చేసిన. ఇది నాకు జరిగిన ఒక బిగ్గెస్ట్ సిచ్యువేషన్ లాంటిది అనుకోండి. సో అండ్ ఇంకా ఇదే మెయిన్ వచ్చేసి ఇంకోటి లాంగ్వేజ్. సో మనము ఇంకా లాంగ్వేజ్ నేర్చుకోలేమనుకో, ప్రతి షాప్లోకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రాన్స్లేటర్ వాడాలి. సో కొంతమంది ఓకే, కొంతమందికి ఓపిక ఉంటుంది. సో వాళ్ళు ట్రాన్స్లేటర్ చూసి చేస్తారు. కానీ కొంతమంది ఎట్లా అంటే డైరెక్ట్ నోటు మీద అనేస్తారు. సో లాంగ్వేజ్ రాకుండా మీరు ఎట్లా వచ్చారు, అసలు మీకు ఇండియా నుంచి ఎట్లా వచ్చారు, అసలు ఇటలీని గవర్నమెంట్ మీకు ఎట్లా అప్రూవ్ చేసిందని చెప్పి కొంచెం రేసింగ్గా మాట్లాడతారు. సో ఇలాంటి మాటలు ఎప్పుడైతే మనం వింటామో మనం ఒక హట్ అవుతాము. ఎట్లా అంటే అరే మనం ఏం అంటే కూలీలం కాదు కదా, చదువుకున్నాము, మాస్టర్స్ చేసినాము, మనం ఎందుకు ఈ మాటలు పడాలి, సో మనకున్న టాలెంట్ని మనము వేరే ప్లేస్లో చూపిస్తున్నాం కానీ మనకు వర్త్ కాదు అని చెప్పి నాకైతే ఆ రోజు మైండ్లో వచ్చేసింది. ఎందుకంటే అదే కదా గైస్, సో ఇప్పుడు నీకు మంచి టాలెంట్ ఉంది కానీ కరెక్ట్ ప్లేస్లో నువ్వు దాన్ని చూపించలేదనుకో వర్త్లెస్ కదా. సో నేను దానివల్ల మ్యాక్సిమం నేను ఇంకా ఆ రోజు నుంచి ఇంకా స్టార్ట్ చేశాను బయట కంట్రీలో అప్లై చేయడం. సో ఇదే జర్నీలో నేను మాల్టాలో కూడా కొన్ని జాబ్స్ అప్లై చేసిన. సో నాకు ఫస్ట్ నేనైతే ఐర్లాండ్కి వచ్చే ముందు మాల్టా అయితే వెళ్ళినాను. సో ఇటలీ నుంచి డైరెక్ట్ మాల్టా వెళ్ళినాను. సో మాల్టా ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, అది కూడా ఒక యూరోపియన్ కంట్రీ, అంటే సెంజన్ కంట్రీ. వాళ్ళకు కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మనకు ప్రొడక్షన్లో కానీ డిజైన్లో కానీ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి సో మనకు కొంచెం తగ్గుతుంది. అక్కడ కూడా వాళ్ళు ఓన్ లాంగ్వేజ్ మాట్లాడేస్తారు కానీ సో వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, ఇటాలియన్స్ లా కాదు. సో ఇటాలియన్స్కి ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాను కూడా రాదు, వాళ్ళు హేట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. సో నేను ఎప్పుడైతే ఇటలీలో ఉంటున్నానో మాస్టర్స్ చేసేటప్పుడు లిటరలీ చెప్పాలంటే ఇమిగ్రేషన్లో మ్యాక్సిమం అందరు ఇంగ్లీష్ మాట్లాడాలి. ఎందుకంటే మల్టీనేషనల్ కంట్రీస్ నుంచి వస్తారు కదా, పీపుల్ వస్తారు కదా. సో వాళ్ళకు ఇంగ్లీష్లో మాట్లాడాలి కాబట్టి వాళ్ళు అది కూడా మాట్లాడారు. ఇమిగ్రేషన్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడారు. అండ్ ఇంకా నేను ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో యాక్చువల్గా యూరోప్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనము వీసాని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సో అట్లీస్ట్ పోలీస్ అన్న ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. సో మనకు బేసిక్ అంటే ఇప్పుడు బేసిక్ ఇటాలియన్ వచ్చు కానీ కొంచెం డాక్యుమెంట్స్ దగ్గర వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే మనకు హెల్ప్ అవుతుంది. సో మనం లో కాకుండా ఉంటుంది కదా, అట్లా అని చెప్పి నేను నాకు చాలా సిచ్యువేషన్ ఫేస్ చేసిన. వాళ్ళు డైరెక్ట్ అనేస్తారు సో నీకు లాంగ్వేజ్ అనేది నువ్వు ఏం చేస్తావు ఇడా అని డైరెక్ట్ ముఖం మీద అనేస్తారు. కానీ కొంచెం ఫీల్ అవుతాం దాన్ని మనము. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు చాలా జరిగినాయి. షాప్స్లో జరుగుతాయి, బస్ స్టాండ్స్లో, ట్రైన్ స్టేషన్లో టికెట్ తీసుకునేటప్పుడు ప్రతి దగ్గర మనం ట్రాన్స్లేటర్ వాడాలి. సో ఇదొక్కటి నేను ఫేస్ చేసినాను. సో ఇది చాలామంది అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, ఆస్ట్రేలియాకి వెళ్ళిన వాళ్ళు ఇది ఫేస్ చేయలేరు. ఎందుకంటే ఇంగ్లీష్ కాబట్టి మనము చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడతాం కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ యూరోపియన్ కంట్రీస్తో వచ్చిన మెయిన్ ప్రాబ్లమే అది.
సో లాంగ్వేజ్ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు. సో అది నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు, ఎందుకంటే మాస్టర్స్ చేసేటప్పుడు ఏంటంటే చుట్టూ అందరు తెలుగు వాళ్ళే ఉండే అండ్ ఇంకా యూనివర్సిటీలో ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు కాబట్టి సో ఫ్లోలో వెళ్ళిపోయింది. కానీ మాస్టర్స్ తర్వాత కరెక్ట్ ఇంకా అప్పుడే వచ్చి పడ్డట్టు మొత్తం మీద పడ్డాయి, లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ వచ్చి మీద పడ్డది. సో అప్పుడు అర్థమైంది సో మనకున్న టాలెంట్ని ఇక్కడ వేస్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఇంకొక కొత్త టాలెంట్ నేర్చుకోవాలి, మళ్ళీ ఇంకా ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నీకున్న టాలెంట్తో పాటు ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం దానికి ఒక టైం పడుతుంది, అంత ఈజీ కాదు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం. సో మీ అందరికి తెలిసిందే ఉంటుంది. సో మనం ఎట్లా అంటే కొత్త లాంగ్వేజ్ అంటే లిటరలీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. సో మనకున్న టైం ఏంటంటే మాస్టర్స్ తర్వాత నువ్వు జాబ్ చేయాలి, మనీ సంపాదించాలని ఉంటుంది. ఈ కొత్త లాంగ్వేజ్ నేర్చుకొని ఇంకా మల్టీ టాస్కింగ్ చేయాలంటే అసలు అంత ఈజీ కూడా కాదు. సో ఇవన్నీ నేను సిచ్యువేషన్ ఫేస్ చేయలేకపోయినా, సో అందుకే నేను ఫెటప్ ఇచ్చేసిన ఇంకా ఇటలీకి. ఓకే ఒప్పుకుంటా, ఇటలీ నా లైఫ్లో బెస్ట్ పార్ట్, ఎందుకంటే నన్ను ఇండియా నుంచి తీసుకొచ్చింది అండ్ ఇంకా డబ్బులు ఇచ్చింది స్కాలర్షిప్ కోసం. అలా అని చెప్పి మనము మన ఏమంటారు సెల్ఫ్కి ఇంకా గలీజ్గా ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది కదా. సో ప్రతి దగ్గర నిన్ను తిడుతూ ఉంటే అంటే నీకు లాంగ్వేజ్ రాకపోతే ఏం చేస్తున్నావు, లాంగ్వేజ్ నేర్చుకో అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఈజీ కాదు కదా. సో చాలా కష్టం అది. సో ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయినా. సో ఇంకా ఇటలీ కాదు మనది. సో మనం ఎట్లా ఉండాలంటే ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి ఉంటే మన టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనకు వచ్చిన స్కిల్స్ని, మనకు వచ్చిన డిజైన్ స్కిల్స్ని కానీ ప్రొడక్షన్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇంకా డిసైడ్ అయిపోయేసరికి ఇంకా ఇటలీని వదిలేసి ఇంకా 2022లో అట్లా వదిలేసి ఇంకా 2019లో వచ్చాను కదా. 2022లో మ్యాక్స్ అప్పటి వరకు నాకు ఇటాలియన్ రెసిడెన్స్ కార్డు ఉంది, పర్మిట్ ఉంది. ఇంకా అప్పుడు వదిలేసి ఇంకా నేను మాల్టా వెళ్ళిపోయినా. సో మాల్టా ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో అక్కడికి వెళ్ళి నేనైతే ఇంకా జాబ్ స్టార్ట్ చేసి ఇంకా నాకు జాబ్ వచ్చింది, చెప్పాను కదా. సో నా రెజ్యూమ్ నేను ఇటలీలో కొన్ని వందల కంపెనీస్ పెట్టినా, చిన్న కంపెనీస్ పెట్టినా, మీడియం రేంజ్ కంపెనీస్ పెట్టినా, పెద్ద కంపెనీస్ పెట్టినా అసలు దేకేవాడే కాదు. అంటే నీ రెజ్యూమ్ కూడా చూడరు, నీకు లాంగ్వేజ్ వచ్చని చెప్పినా వాళ్ళకి ఏమనుకుంటారో అర్థం కాదు. కానీ సో మాక్సిమం ఇండియన్స్కి ఏంటంటే వాళ్ళు ఒక డైలమాలు ఉంటారు, వీళ్ళకి లాంగ్వేజ్ రాదు, మళ్ళీ వీళ్ళని తీసుకొని లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళకి జాబ్ ఇవ్వడం ఎందుకు అవసరమా అని చెప్పి సో వాళ్ళని చూడరు. సో నాకు ఇది ఒక ఇటాలియన్ ఫ్యామిలీ చెప్పారు. సో వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారంట. సో వీళ్ళకి లాంగ్వేజ్ రాదు, వీళ్ళని తీసుకొని కొత్తగా ట్రైన్ చేసి వీళ్ళకు శాలరీలు ఇచ్చి సో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సో నాకైతే ఇది తెలిసిన తర్వాత అసలు నాకు అక్కడ ఉండబుద్ధి కాలే. సో నేను అప్పుడే ఇంకా ఆ గ్యాప్లో నేను వెళ్ళిపోయినా మాల్టాకి. సో మాల్టాకి వెళ్ళిపోయి మాల్టాలో అయితే జాబ్ చేయడం స్టార్ట్ చేసిన. సో నేను మాల్టాలో నేర్చుకుంది ఏంటంటే అప్పుడు నాకు అర్థమైంది మనకు వచ్చిన టాలెంట్తోని మనం అక్కడ ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో ఉంటే మనం దాన్ని ఇప్పుడు మనం డిజైన్ స్కిల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజైన్ స్కిల్స్లో ఉన్నా కదా. సో నీకు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో ఉండి నీ ఓన్ ఒక డిజైన్ టాలెంట్ ఉందనుకో, సో నువ్వు దాంట్లోనే పైకి వెళ్ళిపోవచ్చు. సో లాంగ్వేజెస్ బ్యారియర్ ఉండదు నీకు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటలీలో కానీ యూరోపియన్ వేరే ఏదైనా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఉన్న కంట్రీలో ట్రై చేస్తే సో మీరు టాప్ పొజిషన్స్కి పోలేరు. సో తొక్కేస్తారు మ్యాక్సిమం, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల మీరు సరిగ్గా పై వరకు వెళ్ళలేరు, ఏమంటారు కొంచెం మేనేజ్మెంట్ స్టేజ్కి వెళ్ళలేరు. సో అదే ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ఉన్నారనుకో, లైక్ అమెరికా కానీ, ఐర్లాండ్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇలాంటి కంట్రీస్లో మనము టాప్ స్టేజ్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. సో మనం మాట్లాడేయచ్చు, మన ఇష్టంగా మాట్లాడవచ్చు. సో నీకు ఏదైనా క్రియేటివ్ థింకింగ్ ఉంటే నువ్వు అప్రోచ్ అవ్వచ్చు, మేనేజర్స్కి కానీ హైయర్ అండ్ అఫీషియల్స్కి కానీ అప్రోచ్ అయ్యి సో నువ్వు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇది నేను తెలుసుకున్నా మాల్టాలో. సో మాల్టాలో ఒక 1 year పాటు నేనైతే కంటిన్యూగా గట్టిగా జాబ్ చేసిన. సో అక్కడ నేర్చుకుంది ఏంటంటే సో నెక్స్ట్ స్టెప్ నాది కంప్లీట్లీ యూరోపియన్ కంట్రీస్ అయినా కాకుండా ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీలో నా స్టెప్ ఉండాలని చెప్పి సో నేను ట్రై చేసిన. సో నేను ట్రై చేస్తే ఎండింగ్లో నాకు ఇంకా ఐర్లాండ్లో ఆఫర్ వచ్చింది. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనకున్న టాలెంట్ని మనం యూరోపియన్ కంట్రీస్లో కాకుండా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో పెడితే సో మనకు కొంచెం వర్తి అండ్ ఇంకా కొంచెం శాలరీ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకా నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఇటలీ, మాల్టా, ఐర్లాండ్లో శాలరీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా ఇటలీలో వచ్చేసి శాలరీస్ అంత ఎక్కువ ఉండవు. అక్కడ జాబ్ చేసే వాళ్ళకు కరెక్ట్గా తెలిసి ఉంటుంది ఎంత వస్తుందో. సో అక్కడ జాబ్ తక్కువ వస్తుంది శాలరీ, మరీ అంత ఎక్కువ ఏం రాదు. సో అక్కడికక్కడ సరిపోతుంది. సో దానివల్ల మళ్ళీ ఇంకా ఆ మాటలు పడుకుంటూ ఆ శాలరీ తీసుకొని తక్కువ శాలరీ తీసుకొని సో మనము గెట్టిన అవ్వలేము ఇంకా లైఫ్లో. సో దానివల్ల నేనైతే మెయిన్ రీజన్స్ నేను ఇటలీ ఎందుకు వదిలేసిన అని చెప్పి. సో ఒక బుల్లెట్ పాయింట్లో చెప్పాలంటే మెయిన్ రీజన్ ఫస్ట్ లాంగ్వేజ్ బ్యారియర్,
అండ్ ఇంకోటి శాలరీ. ఈ రెండే ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మన లైఫ్లో ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా అబ్రాడ్కి వచ్చారనుకో మీకు ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్. స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఏం చేస్తున్నారా కాదు, మాస్టర్స్ అయిపోయినాక మీరు ఏం చేస్తారో అది ఇంపార్టెంట్. సో మాస్టర్స్ టైంలో ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే ఆ టైంలో లోన్ తీసుకొని వస్తారు కొంతమంది. సో కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు అన్నది ఏందో మీకు అర్థమవుతుంది. సో అప్పుడు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అంటే ఫారెన్లో జాబ్ చేసేటప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటే చాలా కష్టం. అర్థం చేసుకోండి, ఒక వేరే లాంగ్వేజ్ వాడితో మీరు అప్రోచ్ కావాలంటే చాలా కష్టం. అది ప్రతిసారి మీరు ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి చూపించి మీ ఎమోషన్స్ని కానీ మీ థాట్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. అండ్ ఇంకోటి వచ్చేసి శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇండియా దాటి బయటకు వస్తున్నామంటే శాలరీ కోసం బయటకు వస్తున్నాము, ఎవరు పనిలేక కాదు. సో ఎండ్ ఆఫ్ ద డే అందరికీ శాలరీ కావాలి. సో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని కోరుకుంటాము. సో మనకి ఇష్టమైన కంట్రీ అని చెప్పి మనకు ఆదుకుందని చెప్పి తక్కువ శాలరీకి పని చేయలేం కదా. సో అఫ్ కోర్స్ మనము ఇండియన్ మన ఓన్ కంట్రీనే దాటి బయటకు వచ్చినాం శాలరీ కోసం. సో అలాంటిది ఈ మిడిల్లో వేరే కంట్రీస్, థర్డ్ కంట్రీస్ మనకు అవసరం లేదు. సో మనకు కావాల్సింది మెయిన్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు, శాలరీ ఎక్కువ రావాలి. సో నేను కూడా మీకు అదే చెప్తున్నాను. సో ఎవరైతే ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నారో, ఫారెన్కి వద్దాం అనుకుంటున్నారో ఒక మైండ్లో ఒకటే పెట్టుకుంటారండి. సో మీ మాస్టర్స్ అయిపోయినాక మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు అండ్ ఇంకా శాలరీ ఎక్కువ ఉండాలి. సో ఈ రెండు మీకు ఏ కంట్రీలో ఉంటాయో దానికి మాత్రమే ట్రై చేయండి. మిగతా ఏ కంట్రీస్కి ట్రై చేయకండి. మిగతా ఏదైనా కంట్రీస్ ట్రై చేస్తే అది షార్ట్ టర్మ్ గోల్స్ అయితే, లాంగ్ టర్మ్స్ గోల్స్ కావు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లాంగ్ టర్మ్ గోల్ చాలా ఇంపార్టెంట్ మీకు. సో మాస్టర్స్ 2-3 years అది కన్ను మూసుకొని తెరిస్తే అయిపోతుంది. కానీ ఆ 2-3 years తర్వాత ఉంటుంది చూడ, అది లైఫ్ అంటే. సో అక్కడ మీకు కరెక్ట్ అయిన స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. సో మీకు అది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అదొక్కటే ఇంపార్టెంట్ లైఫ్లో. మెయిన్గా లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు, డబ్బులు ఎక్కువ రావాలి. ఇది డిసైడ్ అయ్యి అబ్రాడ్కి ప్లాన్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను.